నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, సూర్యోపాసకులు, సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం సార్. సూర్యోస్మి తల్లి. సార్, గురువు యొక్క మార్పు జరిగింది. 12 ఏళ్లకు ఒక్కసారి మాత్రమే కర్కాటక రాశిలోకి వస్తారు. మనకి విదితమే ఇది. కర్కాటక రాశిలోకి వచ్చారు 2వ తారీఖున. అలాగే యమునా నది పుష్కరాలు కూడా వచ్చాయి. మరి గురువు మార్పు రీత్యా ద్వాదశ రాశులకి ఆయన ఉచ్చస్థితిలో ఉండడం చేత ఎటువంటి ఫలితాలను ఇస్తారు? అన్ని వేళలా ఉచ్చస్థితిలో ఉండరు కదా, సో ఎటువంటి ఫలితాలు ఇస్తారు ఒకసారి మీ ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నాను సార్. ఎందుకమ్మా అంటే కర్కాటక రాశి ఆయనకి ఎందుకంత ఉచ్చస్థితి అంటే, ఇప్పుడు ఇక్కడ సుమన్ టీవీలో చాలామంది యాంకర్స్ ఉన్నారు. విక్రమాదిత్యకి పద్మిని గారికి ఉన్నటువంటి ఆ ఇంటరాక్షన్ ఎందుకు అంత బెటర్గా ఉంటుంది? చాలా కంఫర్టబుల్గా ఫీల్ అవుతాం, లేకపోతే మనది ఓన్గా ఫీల్ అవ్వటం కదా. అంతే కదా, అంటే సొంత ఇల్లు అంటే ఇక్కడ ఇప్పుడు పద్మిని ఆహ్వానించినప్పుడు ఇది సహజంగా సుమన్ టీవీ, కానీ ఇక్కడ నాకంటూ అంటే నా మనిషి, లేకపోతే మీ ఇద్దరం కలిసి జర్నీ చేసాం, ఒక అద్భుతమైనటువంటి ప్రయాణాన్ని మొదలుపెట్టాం. ఒక కొత్త రకాన్ని అంటే ఒక యాంకర్ ఒక గెస్టులా కాదు, మన ఇద్దరం మొదలుపెట్టినాం. అంటే ఇప్పుడు ఎంతమంది మీరు ఎన్ని చూసుకోండి, ఈ 5-6 ఏళ్లలో ఈ టైప్ ఆఫ్ అంటే ఒక ఇంటరాక్షన్, ఒక సమస్యని కూలంకుశంగా పరిష్కరించడం, దాని గురించి విశ్లేషణ చేయటం. ఏదో డౌట్ అడిగేస్తే ఆన్సర్ చెప్తే జనాలకు అర్థమయ్యేది కాదు. మన ఇద్దరం మొదలుపెట్టాం. అవును, 100%. అలా గురుడికి కర్కాటకంలో ఏముంది ప్రత్యేకత? చాలా కంఫర్టబుల్గా ఉంటాడు. పైగా చంద్రుడి యొక్క రాశి, వారిద్దరు కలిస్తే గజకేసరి అని కూడా అంటారు. ఇంకా అంటే ఆయన అందులో అక్కడ ఏ నక్షత్రం ఉంది? పునర్వసు. ఆయన స్వనక్షత్రం ఉంది. ఇంకా పుష్యమి, ఆశ్లేష. ఓకే, పుష్యమి నక్షత్రానికి అధిపతి ఆయనే, అంటే నక్షత్ర అధిదేవతగా ఉన్నాడు. అలాగే పునర్వసు నక్షత్రం, ఆశ్లేష. అంటే ఒక ఇంటిలో నేను చాలా హ్యాపీగా ప్లెజెంట్గా ఉంటున్నానంటే నాకు సంబంధించినటువంటి, నేను పద్మినితోటి ఎందుకు అంత బాగుంటాను అంటే తనకు సబ్జెక్ట్ ఉంది, నాకు సబ్జెక్టుని ప్రజెంట్ చేయాలనే తాపత్రయం ఉంది. కాబట్టి మా ఇద్దరం కలిస్తే ఒక మంచి ఎపిసోడ్ వస్తుంది. అలాగే చంద్రుడు కర్కాటక రాశి ఏదైతే ఉందో అది సహజ చతుర్థ స్థానం, అది డొమెస్టిక్ లైఫ్. అంటే గురుడు ఆధ్యాత్మికతలో ఒక అత్యున్నతమైనటువంటి స్థితికి తీసుకెళ్ళడానికి పుష్యమీ నక్షత్రానికి సహజంగా తనకి శని పడడు కదా, కానీ వాళ్ళిద్దరూ కలిగితే నీచభంగ రాజయోగం మకర రాశిలో జరుగుతుంది. అది దానికి ఆపోజిట్గా ఉండేటువంటిదే కదా కర్కాటక రాశి. అందుకని అక్కడ అద్భుతమైనటువంటి తనకున్నటువంటి శక్తులను ఎవాపరేట్ చేసి తద్వారా తన దృష్టి ఎక్కడెక్కడైతే పడుతుందో అక్కడ అంటే సహజ శుభుడు అంటారా? సహజ శుభుడు, పూర్ణ శుభుడు. ఇప్పుడు మీరు జ్యోతిష్ శాస్త్రాన్ని నేర్చుకోవడానికి ఎన్ని రోజులైనా స్టార్ట్ చేసి? మొన్న మధ్య సార్. అంటే గురుడు రాబోతూ మీకు ఏమి నేర్పిస్తున్నాడు? శాస్త్రాన్ని నేర్పిస్తున్నాడు. గురు పుష్యమి యోగం రోజు మొదలైంది. ఓ సూపర్. ఇంకా తిరగలేదు. ఇంకా అంటే నీకు వచ్చేటువంటి అజ్ఞానం ఇక మనం వర్ణించలేం. మీ అదృష్టం పద్మిని దొరకటం మీ అదృష్టం. ఆవిడ నువ్వు ఎక్కువ నవ్వేస్తున్నావు, లేకపోతే ఎక్కువ ఇంటరాక్ట్ అయిపోతున్నావు, వాళ్ళు మాట్లాడినవు అంటే తను మాట్లాడుతుంటేనే లోపల నుంచి ఏమైనా వస్తాయి. అది సహజంగా తనకున్నటువంటి తృష్ణ. శాస్త్రం ఏం చెప్పించేద్దాం అనుకుంటున్నాం. గురువు కదా, మరి మళ్ళీ ఇటువంటి కాంబినేషన్ ఎప్పుడు వస్తుంది అసలు? ఒకసారి ఒక్కసారి ఆలోచించు. ఎన్ని సంవత్సరాలు అంటే 12 సంవత్సరాలకు ఒకసారి పుష్కరాలు వస్తాయి. కానీ ఈ జ్యేష్ఠం అధిక జ్యేష్ఠం రాదుగా. రాదు. అలా ఈ కాంబినేషన్ మళ్ళీ కుదరాలంటే ఒక్కొక్కసారి వాళ్ళు పెడుతుంటారు 122 సంవత్సరాలకు ఒకసారి, 200 ఒకసారి. అలా చూసుకున్నా కూడా మనం చూడలేము. ఈ జన్మకి చూడలేకపోవచ్చు. కరెక్ట్. కానీ ఈ జన్మలో ఇప్పుడు చేసుకుంటే ఈ పుణ్యాన్ని పట్టుకెళ్ళిపోవచ్చు, ఎక్కడికి వెళ్ళినా పట్టుకెళ్ళిపోవచ్చు, అవకాశం. అందుకని ఏంటంటే సంవత్సరం పాటు ఆయన అతిచారంలో ఉన్నారు కదా, అటు ఇటు తిరుగుతూ కర్కాటకం నుంచి మళ్ళీ మిథునానికి వెళ్ళి ఫస్ట్ సింహం నుంచి మళ్ళీ కర్కాటకానికి. ఈ ఆటలో అద్భుతమైనటువంటి ఫలితాలు మారుద్దాం. బాగుంది, చాలా మార్పు వస్తుంది జనాల్లో. ఆధ్యాత్మిక చింతనకి ఇది అద్భుతమైనటువంటి సమయం. ఈ సంవత్సరం శ్రద్ధగా భక్తి శ్రద్ధలతో చేస్తే ఈ పుణ్యం ఏదైతే ఉందో మనకి జన్మజన్మలా కాసేస్తుంది. బ్యూటిఫుల్. మరి ఏం చెయ్యాలి? గురువుని ఎలా ప్రసన్నం చేసుకోవాలి ద్వాదశ రాశుల వాళ్ళు అనేది ఒక్కొక్క రాశికి సపరేట్గా మాట్లాడుకుందాం సార్. అలాగే మీరు వేదాన్ని నేర్చుకుంటూ ఉన్నారు కాబట్టి వేదమే అన్నిటికీ ప్రమాణం అని ఖచ్చితంగా అందరికీ తెలిసినటువంటి విషయం. వేదం ఇచ్చినటువంటి మంత్రాలు ఎవరెవరు ఏమేం చేసుకోవచ్చు,
అలాగే ప్రతి పూజ కానీ అసలు ప్రతి నిత్యం కూడా మనకి సంకల్పం అనేది ఖచ్చితంగా ఉండాలి కదా. సంకల్పం లేకపోతే వృధా అమ్మ. సంకల్పం లేని జీవితం, గమ్యం లేని ప్రయాణం ఎలా అయితే వృధావో మనకు సంకల్పం ఉండాలి. రైట్. మరి సంకల్పం కూడా ఎలా చెప్పుకోవాలి? ఒక మంత్రం చేసేస్తున్నాం కాదు, దానికి సంకల్పం ముందు చాలా గట్టిగా మనస్ఫూర్తిగా గనక కోరుకుంటే ఖచ్చితంగా జరుగుతుంది. ఈ సంకల్పం ఎవరికి తెలియడం కోసం అమ్మా? ముందు మనకు తెలియాలి, ఎవరికో లోపల తెలియడం కోసం. అంటే నువ్వు సంకల్పం చెప్పకపోతే భగవంతుడికి తెలియదా? భగవంతుడికి అంతా తెలుసు, సర్వాంతర్యామి. కానీ అది నీ లోపల నాటుకుపోవాలి. చేసేది నేను, ఫలితం కావాల్సింది నాకు. అది శివుడికి చెప్తున్నావు అంటే నీలో ఆత్మకారకుడికి నువ్వు తింగరేసాలు వేయకు. ఇది నీ సంకల్పం, ఇది నీ టార్గెట్, దాని మీద దృష్టి పెట్టు. అంటే ఇప్పుడు మనం ఉన్న ప్రాంతం, పరాభవనామ సంవత్సరం, ఉత్తరాయణం, ఇలా ఇవన్నీ ఎందుకు చెప్తాము అంటే లోపల ఉన్నటువంటి మనకి లోపలికి మనం ప్రయాణం చేయడం కోసం, మనకే వినాలి, మనమే వినాలి, మన దృష్టి దాని మీద కేంద్రీకృతం అవ్వడం కోసం ప్రతిరోజు ఎవరైతే ఆ సంకల్పాన్ని చెప్పుకుంటారో అద్భుతాలు చూస్తారు. రైట్. ఎలా చెప్పుకోవాలి అనేది కూడా వీడియోలో ఏ రాశి వాళ్ళు ఎలాగ ఏ మంత్రం చదువుకోవాలి, ఎలా సంకల్పం చెప్పుకొని చదువుకోవాలి అనేది వివరంగా మనం అందిద్దాం సార్. మరి మొదలు పెడదామా? తప్పకుండా తల్లి. రైట్. మరి వృషభ రాశి వారికి గురువు ఎటువంటి ఫలితాలు ఇవ్వబోతున్నారు సార్? వృషభ రాశికి సహజంగా ఏ స్థానంలో ఉన్నారు? ఇక్కడి నుంచి అయితే 3వ స్థానంలో ఉన్నారు. 3 అంటే మనకి ఏమొస్తాయి? కరేజ్, పరాక్రమం, సిబ్లింగ్స్, ఇంకా రైటింగ్స్, మన మాట, కమ్యూనికేషన్, యాంకర్స్, యాక్ట్రెస్, ఇవన్నీ దాంట్లో వాటిల్లో మీకు అంటే సహజంగానే దేవగురువు, రాక్షస గురువు ఇది ఉంది కాబట్టి కొంచెం ఇబ్బంది ఉండే అవకాశం ఉంది కదా. అంటే సహజంగా శుభుడు కాబట్టి ఏం చేయడు ఆయన. ఉన్న ఫలితాల్లో మనకు అద్భుతమైనటువంటి మార్పులు వస్తాయి. దాని మీద మనం శ్రద్ధ పెట్టాలి. సహజంగా వృషభ రాశి మనకి ఎన్నో స్థానమైంది? సహజ ధనస్థానం, కుటుంబ స్థానం. అంటే దాని మీద కూడా దాని ప్రభావం మీరు ఉంటుంది. మనం తినే ఆహారం బాగుండాలి. 1 సంవత్సరం సంకల్పం పెట్టుకోండి. ఎలాంటి రాజసికమైనటువంటి ఆహారాన్ని తినకుండా, అంటే అలవాట్లున్న ఈ 1 సంవత్సరం ఇది మళ్ళీ ఎన్ని సంవత్సరాలకు వస్తుందమ్మా? ఇంకా రాదనుకున్నాంగా మనం ఈ జన్మతో అయితే చూడం. కాబట్టి ఇది జన్మలకి మనం క్యారీ ఫార్వర్డ్ చేసుకోవాలంటే మాత్రం ఈ 1 ఇయర్ సహజంగా మనం ఉండేటువంటి నేటివిటీలో ఉండొద్దు. గురువు ఏమి నేర్పిస్తాడు? ఎక్స్పాండ్ చేస్తాడు. ఏముంటుంది? ఎక్స్పాండ్ చేసేస్తాడు. అందుకని ఇప్పుడు అనారోగ్యంతో ఉన్నాం, ఎక్స్పాండ్ అయిపోతుంది. మనం తినకూడనివి తింటే రోగం పెద్దదవుతుంది. అందుకని వద్దు. అంటే తిండి వల్లే ఎంతమంది మన భారతదేశ జనాభా 140 కోట్ల పైమాటే, 140 దాటింది కదా. వీళ్ళందరికీ ఉన్న రోగాలన్నింటికి కారణం ఏంటంటే తిండి సరిగా లేదు. అందరూ మనం కేవలం తినడం కోసమే బ్రతుకుతున్నాం అన్నట్టు తింటున్నాం. దీంట్లో చిన్న మార్పు తీసుకొద్దాం. ఒక సంవత్సరం అంటే మనం ప్రపంచాన్ని మార్చేంత ఓపిక, అంటే నాకైతే ఓపిక ఉంది, కానీ మారుతుంది అనే దానికోసం అంతమందిని మనం మార్చలేమేమో. కనీసం మనం చూసే, ఇప్పుడు పెట్టిన వెంటనే వీడియో చూస్తున్నారు, చూసిన వాళ్ళు ఇది మంచి విషయం కాబట్టి 100% షేర్ చేస్తారు. ఇది ఫ్రీగా అంటే అవతల వాళ్ళకి దానం చేయగలిగింది ఏంటంటే జ్ఞానమే. మనం ధనాన్ని దానం చేయలేం. ఇది షేర్ చేస్తే దీని వ్యూస్ మిలియన్స్లో వెళ్ళినాయి. అంటే నేను 1 మిలియన్ మెంబర్స్కి ఈ జ్ఞానాన్ని దానం చేశాను. పంపించినవాడు సేమ్ అంతే కదా. వాడు పంపించినవాడు కూడా అంతమందికి దానం చేసినట్టు ఈ జ్ఞానాన్ని. తద్వారా ఆ చూసిన 1 మిలియన్లో ఈ 1 సంవత్సరంలో మార్పు తెచ్చాను చాలా మన జీవితాన్ని. అందుకనే అంటే నేను చేసేసుకున్నాను. నేను హోమం చేసుకున్నాను. ఎవరి పిండితో స్వామికి నేను చేసేసుకున్నాను. నాకు చాలా తృప్తిగా ఉంది. నాకు ఇంట్లో చాలా మార్పులు నిన్నే నా ఇంట్లో వెంటనే. అంటే మా అమ్మగారు ఆరోగ్యం నాకు భయంగా ఉండేది. అసలు ఆవిడ చాలా క్లియర్. నేను మొన్న హాస్పిటల్లో తీసుకెళ్ళి, అంటే తల్లి ఆరోగ్యం మీద ఎఫెక్ట్ మేషరాశి వాళ్ళకి క్లియర్ అవుతుందని తీసుకెళ్తే మొన్న ఏదో కొంచెం సుస్థి చేసింది. నేను వెళ్ళి హాస్పిటల్లో చూపించా, క్లియర్. అంటే ఎంత మార్పులు వచ్చినాయి అంటే శుక్లాలు సర్జరీ లేకుండా క్లియర్ అవ్వదు కదా. కంటిలో శుక్లాలు వస్తాయి, క్యాట్రాక్ట్ క్లియర్ అవ్వదు కదా. నేను నా వెజిటేబుల్ థెరపీతో చూపు తగ్గిన కుడి కంటిలో, అంటే చాలా ఎక్కువ తీక్షణంగా 75 ఏళ్ల వ్యక్తికి, నా తండ్రికి, దీంట్లో నేను మార్పు చూడగలిగాను. తీసుకొచ్చారు. అంటే ఇప్పుడు నేను కళ్ళజోడు పెట్టుకున్నాను. ఎందుకు పెట్టుకున్నాను అంటే సెల్ ఫోన్ చూస్తున్నాను కాబట్టి పెట్టుకున్నాను. మామూలుగా అయితే నాకు మాట్లాడతాం. అంటే ఇది పరిస్థితి. అంటే ఇలాంటి మార్పులు వస్తాయి. మా అమ్మగారు క్లీన్ చిట్, ఊపిరితిత్తుల సమస్య ఏదో ఉందని అన్నారు. వెళ్ళి ఎక్స్రే తీస్తే సూపర్, ఏమి లేదు, క్లియర్. నాకు ఎంత ఆనందం.
ఇప్పుడైతే ప్రశాంతం ఫస్ట్ నా కుటుంబం హ్యాపీగా ఉన్నారు. కుటుంబంలో ప్రశాంతత, చతుర్థం అంటే ఇల్లు కదా, ఇంట్లో ప్రశాంతత చాలా హ్యాపీగా ఉంది. ఇది నిజం. అంటే మన శాస్త్రకారులు పంచాంగం రాసిన వాళ్ళు ఊరికే రాయలే. గురుడు కర్కాటకంలో వస్తే మేషరాశి వాళ్ళకి ఇది జరుగుద్ది, ఎస్ జరుగుద్ది, ఇది ప్రమాణం. ఇదేదో అలవోకగా చెప్పేవి రాసి పాడేసినటువంటి పుస్తకాలు కాదు మన గ్రంథాలు. అందుకని భక్తి శ్రద్ధలతో సాధన చెయ్యండి, అద్భుతాలు చూస్తారు. ఒక్క సంవత్సరం సంకల్పం చేసుకుందాం, మాంసాహారాలు తినకుండా సాత్వికమైన ఆహారం తింటూ దేశానికి, ప్రపంచానికి నేను ఒక సమిధిని అవుతాను. నీ మెదడులోంచి వచ్చేటువంటి శక్తి ప్రపంచాన్ని మార్చేస్తుంది. ఒక చిన్న పని చేద్దాం, ఆ సంకల్పం చెప్పుకో. తప్పకుండా. అయితే వృషభ రాశి వారు మరి ఎట్లా సంకల్పం ఎలా చెప్పుకోవాలి, మంత్రం ఏది చదువుకోవాలి ఈ సంవత్సరం పొడుగునా కూడా? ముందు మంత్రం చెప్పేస్తాను, తర్వాత మనం సంకల్పం గురించి మాట్లాడదాం. ఓకే. ఇది సహజంగా ఋగ్వేద మంత్రం 4:51 సూక్తం. ఇది బృహస్పతి సూక్తంలోని మొదటి మంత్రం అన్నమాట. బృహస్పతి అతి యదర్యో అర్హాద్ ద్విమద్విభాతి కృతుమజ్జనేషు యద్దీదయచ్చవస వృత ప్రజాత తదాస్ము ద్రవిణం దేహి చిత్రం. ఇది మంత్రం అమ్మ. వృషభ రాశి వాళ్ళకి సంథింగ్ స్పెషల్ ఇద్దాం. ఎందుకంటే గురుడికి శుక్రుడికి చిన్న ఆ తేడా ఉంది కదా, దానికోసం అంటే వ్యాధి ఇచ్చింది, నేను అనుకున్నది కాదు. మేషం వాళ్ళకంటే నేను ఉన్నాను కాబట్టి సింపుల్గా సరిపెట్టేసుకున్నాం, బాగుంది కాబట్టి. బృహస్పతి ప్రథమం జాయమానో మహో జ్యోతిష పరమే వ్యోమన్ సప్తాస్యస్తు విజాతో రవేణ విసప్తరశ్మి రథమస్తమాంసి. ఇది అడిషనల్. మొదటి మంత్రం ఏమో ఉదయం, రెండో మంత్రం సాయంత్రం చేసుకోండి. మీకు అంటే సాయంత్రం కుదరదు అనుకుంటే ఇది ఒక 16 సార్లు, అదొక 16 సార్లు ఉదయమే చేసేసుకోవచ్చు. దాంతోపాటు ఓం గ్రాం గ్రీం గ్రోం ఐం సహ బృహస్పతే నమః, ఓం గ్రాం గ్రీం గ్రోం ఐం సహ బృహస్పతే నమః, ఈ బీజాక్షర మంత్రాన్ని యథాశక్తి 108 మీరు చేయగలిగితే మీరు ఆ కమ్యూనికేషన్ రంగంలో బాగా అభివృద్ధి చెందాలి, యాంకర్లుగా బాగుండాలి. మాట కమ్యూనికేషన్ అసలు ఎవరితో అయినా మన మాట బాగుండాలి. 100% నోరు మంచిదైతే ఊరు మంచిదైందని. సో డెఫినెట్గా మాట బాగుండాలి అనుకునే ఉండాలి కూడా. ఇప్పుడు వృషభ రాశి వారికి ఆ పాయింట్ మీదే ఉంటుంది కాబట్టి సో ఇది చేసుకోవచ్చు. సంకల్పం ఎలా చెప్పుకో? సంకల్పం ద్వితీయ స్థానంలో ఉన్నటువంటి శుక్రుడు గురుడు అనుగ్రహ స్థిత్యర్థం, జ్ఞాన ప్రకాశ స్థిత్యర్థం, అజ్ఞాన నివృత్తి వాక్సిద్ధి స్థిత్యర్థం బృహస్పతి మంత్ర జపం కరిష్యే. చూసారా, వాక్సిద్ధి అని అంటున్నారు. ఇప్పుడు కమ్యూనికేషన్ అంటూనే ఉన్నాం కదా అమ్మా. ఇప్పుడు ఈ మంత్రంలో ఏదైతే రాసుందో అది నీవుకు సిద్ధి, జ్ఞానము. ఇందాక ఒక మనం అద్భుతమైనటువంటి వర్డ్ ఏంటది, ధార్మిక ఐశ్వర్యం. ఇందాక ధార్మిక ఐశ్వర్యం అన్నాను. ఇంకా అది అసలు దాన్ని ఎవరన్నా కొల్లగొట్టగలరా, దాన్ని ఎవరన్నా సంపాదించగలరా అంటే ఎవరికి వాడే సంపాదించగలడు. చాలామంది సంపదలు ఉన్నవాళ్ళు ఉన్నారు, కానీ ధార్మిక సంపద ఉన్నవాడు రైట్ శ్రేష్ఠుడిగా ఉండిపోతాడు. ఖచ్చితంగా. ఇది మన హిందూ ధర్మశాస్త్రంలో మాత్రమే ఉంది, ఇంకెక్కడ లేదు ధార్మిక వృద్ధి అనేది. ఈ సంకల్పం చెప్పుకుని ఆ తర్వాత ఆ 2 మంత్రాలని 16 సార్లు చదువుకోవాలి. అద్భుతం సార్, చాలా చక్కగా తెలియజేశారు. ఇక నెక్స్ట్ వీడియోలో మిథున రాశి గురించి తెలుసుకుందాం. థ్యాంక్ యూ సార్, నమస్తే. సూర్యోస్మితల్లి.